ఈ రోజు మనం రీజనింగ్ మాక్ పేపర్ సాల్వ్ చేయబోతున్నాం. ఈ క్వశ్చన్ పేపర్లో మనం లేటెస్ట్గా వచ్చిన 25 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయబోతున్నాం. ఏ కోర్స్ అయినా కేవలం 499 రూపాయలు మాత్రమే. ఎస్, ఏ కోర్స్ అయినా, అది అర్థమెటిక్ అవ్వచ్చు, రీజనింగ్ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, అడ్వాన్స్ మ్యాథ్స్ అవ్వచ్చు, హిస్టరీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, ఏ కోర్స్ అయినా సరే మనకి కేవలం 499 రూపాయలేమన్నమాట. మనకి కోర్సెస్ ఏదైనా అవ్వచ్చు. తెలంగాణ మూవ్మెంట్, ఏపీ హిస్టరీ, టీఎస్ హిస్టరీ, ఎకానమీ, హిస్టరీ, రీజనింగ్, జనరల్ స్టడీస్, ఏ కోర్స్ అయినా సరే కేవలం 499 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు తెలుగు మీడియం విద్యార్థులకి తెలుగు మీడియం బ్యాచ్ సపరేట్గా ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ సపరేట్గా అవైలబుల్ ఉంటుంది అనమాట. మీరు అలా ఏ కోర్స్ అయినా కేవలం 499 రూపాయలకి తీసుకోవచ్చు. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నేను చెప్పిన విధంగా ఈ ఆఫర్ అనేది కేవలం 11, 12, 13, 14 మే 2025 మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. అలానే అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 0 to హీరో బ్యాచ్ మీ అందరూ తెలిసిందే. ఈ 0 to హీరో బ్యాచ్లో మీకు అన్నీ కూడా చాలా క్లియర్గా, డీటెయిల్గా 3 సబ్జెక్ట్స్ నేనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే సీరియస్గా ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నారో, అది ఎస్ఎస్సీ అవ్వచ్చు, రైల్వే అవ్వచ్చు, యూపీఎస్సీ అవ్వచ్చు, డిఫెన్స్ అవ్వచ్చు, అన్ని ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కోర్స్ అనమాట. ఇందులో మీకు 450 గంటల పైనే క్లాసెస్ ఉంటాయి. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు కంప్లీట్ కోర్స్ క్లాసెస్తో పాటు మీకు ప్రతి టాపిక్ అవగానే టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ అనేవి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఎగ్జామ్స్ జరుగుతాయి. ప్రతి టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కంప్లీట్ కోర్స్ అని ఇప్పుడు మనం ఆఫర్లో ప్రొవైడ్ చేస్తున్నాం. తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఈ బ్యాచ్ ఇప్పుడు మనకు ఆఫర్లో 1600 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, నేను చెప్పాను ఆల్రెడీ మీకు 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు, ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు, డిగ్రీ పాస్ అయిన విద్యార్థులు, మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి ఎస్ఎస్సీ అనేది ఒక మంచి అవకాశం అనమాట. మీరు ఒకవేళ సీరియస్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఎదురు చూస్తున్నట్టు కనుక ఎస్ఎస్సీ నోటిఫికేషన్స్ అనేవి కంటిన్యూస్గా జూన్ నెలలో పడబోతున్నాయి అనమాట. నోటిఫికేషన్స్ అన్నీ కూడా జూన్ నెలలో మీరు చూడొచ్చు. ఏ నోటిఫికేషన్ ఎప్పుడు పడబోతుంది, అలానే దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏమిటి, మీరు ఏం చదివితే దీనికి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు, ఆ డీటెయిల్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్స్ అన్నీ కూడా వరుస పెట్టి జూన్లో ఉన్నాయి. మన ఎగ్జామినేషన్ జరగడానికి సుమారుగా 2.5 నుంచి 3 నెలల సమయం ఉందన్నమాట. సో అందుకని ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఈ నోటిఫికేషన్లో జాబ్ కొట్టాలనుకుంటున్నారు, మీరు అందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన సరిపడా సమయం ఉందన్నమాట. సో అందుకని వీటికి సంబంధించిన కంప్లీట్ కోర్సెస్ మీకు ఎస్ఎస్సీ సీజీఎల్ కంప్లీట్ కోర్స్ ఉంది, ఎస్ఎస్సీ సిహెచ్ఎస్ఎల్ కంప్లీట్ కోర్స్, ఎస్ఎస్సీ జీడీ, ఎస్ఎస్సీ ఎంటెస్, ఎస్ఎస్సీ స్టెనో, ఎస్ఎస్సీ సిపిఓ అన్ని కంప్లీట్ కోర్సెస్ని కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎస్ఎస్సీ సీజీఎల్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక కంప్లీట్ టైర్ 1, టైర్ 2 కంప్లీట్ కోర్స్ అనేది మనకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు కంప్లీట్గా క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఈ కోర్స్ అనేది మీకు 2000 రూపాయలకి స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్లో 2000 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సీ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ అనమాట. ఎస్ఎస్సీ సిహెచ్ఎస్ఎల్ సంబంధించి కంప్లీట్ కోర్స్. ఈ పూర్తి కోర్స్ అనేది ఇప్పుడు మనకి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లో కేవలం 2000 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 కూడా క్లాస్ అనేది సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే ఎస్ఎస్సీ జీడీ సంబంధించిన కంప్లీట్ కోర్స్, పూర్తి ఎస్ఎస్సీ జీడీ కోర్స్ అనేది కేవలం 2000 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్ఎస్సీ ఎంటీఎస్ సంబంధించిన కంప్లీట్ కోర్స్, ఫుల్ కోర్స్ ఎస్ఎస్సీ ఎంటీఎస్ సంబంధించి ఈ కంప్లీట్ కోర్స్ అనేది మనకి ఆఫర్లో 2000 రూపాయలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా క్లాస్ అని సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అండ్ ఎస్ఎస్సీ సిపిఓ సంబంధించి కంప్లీట్ కోర్స్, ఇందులో మీకు మొత్తం క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ కంప్లీట్ కోర్స్ అనేది మనకి ఆఫర్లో 2000 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్ఎస్సీ జేఈ కంప్లీట్ కోర్స్ మనకి 2000 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా మనకి అన్ని ఎస్ఎస్సీ కోర్స్ అనేవి ఆఫర్లో అవైలబిలిటీ ఉన్నాయి. అలానే ఎవరైతే విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో కోర్టు నోటిఫికేషన్ పడింది, ఎవరైతే విద్యార్థులు సీరియస్గా కోర్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ ఆఫర్ ప్రైస్లో మనకి కేవలం ఇది 1799 రూపాయలకి కంప్లీట్ కోర్స్ అని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాసులు, తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాసులు క్లాస్ అవైలబిలిటీ ఉంటాయి. ఇది మీకు 7th క్లాస్ పాస్ అయినా, 10th క్లాస్ పాస్ అయినా, ఇంటర్మీడియట్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా మీరు అప్లై చేసుకోండి, దీన్ని ఎలిజిబుల్ అవుతారు. ఈ కోర్స్ అనేది మీకు 1799 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ కనిపిస్తుంది, ఇది డైస్ కి సంబంధించిన క్వశ్చన్. ఇందులో వాళ్ళు ఏమంటున్నారంటే ఆపోజిట్ టు ఎక్స్, ఎక్స్ కి ఆపోజిట్ ఏమిటి అంటున్నారు. ఫస్ట్ ఒకసారి మీరు రెండిట్లో కామన్ గా ఏముందో చూడండి. ఈ రెండిట్లో కామన్ గా మనకి జే మాత్రమే ఉంది, ఇంకేమీ కామన్ గా లేవు, అవునా కదా? జే మాత్రమే రెండిట్లో కామన్ గా ఉంది, అవునా? జేతో పోల్చినప్పుడు ఎక్స్ ఎక్కడ ఉంది? జేతో పోల్చినప్పుడు ఎక్స్, జేతో పోల్చినప్పుడు ఎక్స్ ఎక్కడ ఉందంటే ఇమీడియట్ యాంటీ క్లాక్ వైజ్, తక్షణం అపసవ్యదిశలో ఉంది, అవునా కదా? జేతో పోల్చినప్పుడు ఎక్స్ ఎక్కడ ఉందంటే ఇమీడియట్ యాంటీ క్లాక్ వైజ్, తక్షణం అపసవ్యదిశలో. ఇక్కడ ఏం జరిగితే ఇక్కడ కూడా అదే జరగాలి కదా. మరి జేకి ఇమీడియట్ యాంటీ క్లాక్ వైజ్, తక్షణం అపసవ్యదిశలో ఇక్కడ ఎవరున్నారు? జేకి తక్షణం అపసవ్యదిశలో ఎవరున్నారంటే టీ, అంటే ఎక్స్ కి ఆపోజిట్ ఎవరంటే టీ. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మీరు గమనించాలి, ఇది సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఒక్కసారి గమనించండి, ఇక్కడ గమనిస్తే కనుక మీరు చూడండి, మినిట్ హ్యాండ్ అనేది ఎక్కడుందంటే ఇగో ఇలా మినిట్ హ్యాండ్ అనేది 12ని ఫేస్ చేస్తుంది. 12
ఇగో ఇక్కడ కూడా మినిట్ హ్యాండ్ అనేది 12ని ఫేస్ చేస్తుంది, ఇక్కడ కూడా మినిట్ హ్యాండ్ అనేది 12ని ఫేస్ చేస్తుంది, ఇక్కడ కూడా మినిట్ హ్యాండ్ అనేది 12ని ఫేస్ చేస్తుంది. అవునా కదా? అంటే మినిట్ హ్యాండ్లో ఎలాంటి మార్పు లేదు. అంటే మన ఆన్సర్లో కూడా మినిట్ హ్యాండ్ అనేది 12ని ఫేస్ చేయాలి. అవునా? చూడండి, అన్ని ఆప్షన్స్లో కూడా మినిట్ హ్యాండ్ అనేది 12నే ఫేస్ చేస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఒకసారి హవర్ హ్యాండ్ చూడండి. హవర్ హ్యాండ్ ఫస్ట్ ఇక్కడ ఉంది. అవునా కదా? ఆ తర్వాత ఏమైందంటే ఇక్కడి నుంచి ఇదేమైందంటే ఇగో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. అవునా కదా? హవర్ హ్యాండ్ ఇక్కడికి వచ్చింది. అంటే ఏమైంది? 2 ప్లేసులు జరిగింది, 2 ప్లేసులు క్లాక్ వైజ్. అవునా కదా? 2 ప్లేసెస్ క్లాక్ వైజ్ జరిగింది. 1 2 ప్లేసెస్. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఏమైందంటే ఇక్కడికి వచ్చింది. అవునా కదా? నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. అవునా కదా? అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. మళ్ళీ 2 ప్లేసెస్ క్లాక్ వైజ్ సవ్య దిశలో 2 స్థానాలు జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడి నుంచి ఏమైందంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. అవునా కదా? మళ్ళీ 2 ప్లేసెస్ క్లాక్ వైజ్లో జరిగింది. అవునా కదా? మన నెక్స్ట్ మన ఆన్సర్ ఏమోనంటే 2 ప్లేసెస్ జరగాలి. 2 ప్లేసెస్ జరిగితే ఇక్కడికి రావాలి. అవునా కదా? ఇక్కడికి. మరి చూడండి అక్కడ ఏం కనిపిస్తుందో ఆప్షన్ ఇదిగోండి, మనకు కనిపిస్తుంది చూడండి. ఇగో ఇక్కడ రావాలని చెప్పాను. ఎస్, ఇక్కడ కనిపిస్తుంది ఆప్షన్. సో ఆన్సర్ ఏంటంటే దీనికి ఆప్షన్ 4. కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్ ఒకసారి ప్రతి ఒక్క విద్యార్థి ట్రై చేయండి, ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామినేషన్ లో వస్తుంటాయి. ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ టాయ్స్ ఆర్ గ్యాడ్జెట్స్ ఈస్ కోల్డ్ యాజ్ DJSQTY అండ్ గ్యాడ్జెట్స్ ఆర్ మెషిన్ ఈస్ కోల్డ్ యాజ్ MPTYDJ. వాట్ ఈస్ కోడ్ ఫర్ గ్యాడ్జెట్స్? గ్యాడ్జెట్స్ కోడ్ ఏమిటి అంటారు. మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇదిగో గ్యాడ్జెట్స్ ఇక్కడ ఉంది, అలానే గ్యాడ్జెట్స్ ఇక్కడ కూడా ఉంది. అవునా కదా? 2 ప్లేసుల్లో గ్యాడ్జెట్స్ ఉంది. మరి గ్యాడ్జెట్స్కి సంబంధించిన కోడ్ కూడా ఈ 2 ప్లేసులు ఉండాలి. ఇక్కడ ఈ 2 ప్లేసులు ఉండాలి. మరి చూడండి, ఈ రెండిట్లో కామన్గా కనిపించే కోడ్ ఏమిటి? ఈ రెండిట్లో కామన్ కనిపించే కోడ్ మీరు చూస్తే కనుక TY అనేది ఇక్కడ ఉంది, అలానే TY అనేది ఇక్కడ కూడా ఉంది. నెక్స్ట్ అలానే DJ ఇక్కడ కూడా ఉంది, నెక్స్ట్ అలానే DJ ఇక్కడ కూడా ఉంది. అంటే దాని మీనింగ్ ఈ రెండిట్లో కామన్గా TY DJ 2 కనిపిస్తున్నాయి. అవునా కదా? TY DJ 2 కనిపిస్తున్నాయి. అందుకనే గ్యాడ్జెట్కి కోడ్ ఏమిటంటే TY లేదా DJ ఏదైనా అవ్వచ్చు. సో అందుకని ఆన్సర్ ఏమవుద్ది? TY ఆర్ DJ. ఆప్షన్ 2 ఆన్సర్ అవుద్ది. TY ఆర్ DJ. ఎస్, ఫెంటాస్టిక్ గైస్. TY ఆర్ DJ. ఎస్, ఫెంటాస్టిక్. షబ్బాష్, రైట్ ఆన్సర్. TY ఆర్ DJ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రతి ఒక్క విద్యార్థి ట్రై చేసి ఆన్సర్ కమెంట్ చేయాలి. ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా వస్తుంటాయి. మీరు ఒకవేళ అప్కమింగ్ SSC ఎగ్జామినేషన్ రాసినా, రైల్వే ఎగ్జామినేషన్ రాసినా ఇలాంటి క్వశ్చన్స్ మినిమం 1 మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ వరకు కనిపిస్తుంటాయి అనమాట. ఎస్, ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ అడుగుతున్నారు. మీరు ట్రై చేయాలి, ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయాలి. ఎస్, ఫెంటాస్టిక్ గైస్. అందరూ కూడా ట్రై చేయండి. ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి. ఇందులో ఏమంటారంటే వాళ్ళు ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్, అంటే ప్లస్లో మైనస్, మైనస్ ప్లస్ ప్లస్ పెట్టాలి. అలానే మల్టిప్లికేషన్ డివిజన్ ఇంటర్చేంజ్, మల్టిప్లికేషన్ బదులు డివిజన్, డివిజన్ బదులు మల్టిప్లికేషన్ ఇంటర్చేంజ్ చేయాలి. చూడండి, ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ చేస్తే మైనస్ ప్లేస్లోకి ప్లస్ వచ్చుద్ది, ప్లస్ ప్లేస్లోకి మైనస్ వచ్చుద్ది. అలానే మల్టిప్లికేషన్ ప్లేస్లోకి డివిజన్ వచ్చుద్ది, డివిజన్ ప్లేస్లోకి మల్టిప్లికేషన్ వచ్చుద్ది. ఓకేనా? ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఇది ఆన్సర్ ఏమవుద్ది అంటున్నారు. గమనించాలి, ఇలాంటి క్వశ్చన్ మనం చేసేటప్పుడు బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వాలి. బాడ్మాస్ రూల్ ప్రకారం మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ డివిజన్ చేయాలి. డివిజన్ 45 డివైడెడ్ బై 5 అంటే ఎంత వస్తుంది? 9. అవునా కదా? ఆ తర్వాత మనం మల్టిప్లికేషన్ చేయాలి. చూడండి, 9 మైనస్ ఇగో 6 3 టైమ్స్ చేస్తే ఎంత వస్తుందంటే 18. 6 3 టైమ్స్ చేస్తే 18. ఇగో ఈ ముందులో ఏముందంటే 14 ప్లస్. అవునా కదా? 14 ప్లస్. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూడండి, 9 మైనస్ 18 చేస్తే -9 వచ్చుద్ది, 14 మైనస్ 9 చేస్తే 5 వచ్చుద్ది. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 5. నెక్స్ట్ క్వశ్చన్ అందరూ కూడా ట్రై చేయాలి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ terrain is written as VETTAIP. Traffic is written as VTAHHIE. How will motor be written in that language? So ఈ కోడింగ్ ప్రకారం మోటార్కి కోడ్ ఏమవుద్ది అంటున్నారు. అసలు ఫస్ట్ ఇక్కడ లాజిక్ ఏమిటి అనేది మనం తెలియాలి. అవునా కదా? లాజిక్ ఏమిటో మనం తెలియాలి. అసలు ఫస్ట్ ఇక్కడ లాజిక్ ఏంటి చూడండి. టెరైన్ అనే దాన్ని VETTAIP కింద ఎలా రాశారు ఒక్కసారి గమనించండి. ఇక్కడ మీరు చూస్తే ఈ అనేది మనకి ఇక్కడ ఎలా ఉందో సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంది. అవునా కదా? నెక్స్ట్ ఏ కూడా చూడండి, ఏ ఇక్కడ ఎలా ఉందో ఏ ఇక్కడ కూడా అలానే ఉంది. ఐ ఇక్కడ ఎలా ఉందో ఐ ఇక్కడ కూడా అలానే ఉంది. బట్ మిగిలినవన్నీ కూడా మారాయి. అవునా కదా? నెక్స్ట్ ఈ 2 కూడా కంపేర్ చేయండి. ఈ 2 కంపేర్ చేస్తే ఏ చూడండి, ఏ సేమ్ టు సేమ్ అలానే ఉంది, ఎలాంటి మార్పు లేదు. నెక్స్ట్ మీరు చూస్తే ఐ కూడా సేమ్ టు సేమ్ అలానే ఉంది, ఎలాంటి మార్పు లేదు. మరి ఈ ఏఐ ఎందుకు మారలేదు అంటే ఇవి వొవెల్స్ అనమాట. అవునా కదా? వొవెల్స్ మనందరికి తెలుసు. AEIOU ఇవి వొవెల్స్. అవునా కదా? AEIOU వొవెల్స్. అంటే వొవెల్స్ని ఏమీ మార్చట్లేదు, సేమ్ అలానే వదిలేస్తున్నారు.
అంటే ఈ లాజిక్లో వొవెల్స్లో ఎలాంటి మార్పు ఉండట్లేదు, వాటిని సేమ్ టు సేమ్ అలానే వదిలేస్తున్నారు. మరి అదే లాజిక్ ప్రకారం ఇక్కడ ఏమవ్వాలి, ఇక్కడ కూడా వొవెల్స్ని మార్చకూడదు, అవునా కదా? అంటే ఫస్ట్ లెటర్ మారిపోద్ది, సెకండ్ లెటర్ వొవెల్ కాబట్టి మారదు, సేమ్ ఓనే ఉంటుంది. మళ్ళీ థర్డ్ లెటర్ మారిపోద్ది, మళ్ళీ ఫోర్త్ లెటర్ వొవెల్ కాబట్టి మారదు, మళ్ళీ ఫిఫ్త్ లెటర్ మారిపోద్ది. అంటే సెకండ్ లెటరు ఫోర్త్ లెటర్ ఓ ఉండాలి. ఇగో ఇక్కడ సెకండ్ లెటర్ ఫోర్త్ లెటర్ ఓవో, సెకండ్ లెటర్ ఫోర్త్ లెటర్ ఓవో. ఇగో సెకండ్ లెటర్ ఫోర్త్ లెటర్ ఓవో ఇక్కడ లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇగో సెకండ్ లెటర్ ఫోర్త్ లెటర్ ఓవో లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అంటే ఆప్షన్ 1 అవ్వాలి, ఆప్షన్ 2 అవ్వాలి, అవునా కదా? ఇప్పుడు ఒకసారి ఈ వొవెల్స్ కాకోకుండా ఉన్న లెటర్స్ కాన్సోనెంట్స్కి లాజిక్ ఏంటో చూద్దాం. కాన్సోనెంట్స్కి ఈ టీ కాస్త ఏమైందంటే వి అయింది, టీ కాస్త వి అయిందంటే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ +2 జరిగింది, +2 టీకి +2 చేస్తే వి, అవునా కదా? ఆర్ కాస్త ఏమైంది, టీ అయింది, ఆర్ కాస్త టీ అయింది, అంటే +2. అంటే ఏమైందంటే ఇక్కడ వొవెల్స్ నేమో మార్చలేదు, కాన్సోనెంట్స్కి ఏమో +2 జరిగింది, అవునా కదా? మళ్ళీ ఆర్కి +2 జరిగింది, సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా చెక్ చేయండి. టీకి +2 చేస్తే వి వచ్చింది, ఆర్కి +2 చేస్తే టీ వచ్చింది, సరిపోయింది కదా? అంటే వొవెల్స్ నేమో ఏమీ మార్చట్లేదు, సేమ్ టు సేమ్ అలా ఉంచుతున్నారు, కాన్సోనెంట్స్కి మాత్రం +2 చేస్తున్నారు. మరి ఇక్కడ కూడా మనం కాన్సోనెంట్స్కి +2 చేయాలి. కాన్సోనెంట్ +2 చేస్తే ఎంకి +2 చేస్తే ఏమని చెప్పండి, MNO, అవునా కదా? అంటే ఫస్ట్ ఓ రావాలి. నెక్స్ట్ టీకి +2 చేసామనుకోండి, టీకి +2 చేస్తే ఏం రావాలి, వి రావాలి, అవునా? మళ్ళీ ఆర్కి +2 చేస్తే ఏం రావాలి, టీ రావాలి. సో చూడండి, OOVOT ఆప్షన్ 1 ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది మిర్రర్ ఇమేజ్కి సంబంధించిన క్వశ్చన్. మీ అందరూ తెలుసు మిర్రర్ ఇమేజ్లో ఏం జరుగుద్దో, మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ రైట్ అవుద్ది, రైట్ లెఫ్ట్ అవుద్ది, టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు. దాన్నే మనం మిర్రర్ ఇమేజ్ అని చెప్తూ ఉంటాం, అవునా కదా? మిర్రర్ ఇమేజ్లో ఎడమ వైపు ఉన్నది కుడివైపు వెళ్తుంది, కుడివైపు ఉన్నది ఎడమ వైపుకి వచ్చుద్ది, కానీ పైన కింద ఎలాంటి మార్పులు ఉండవు. దాన్నే మనం మిర్రర్ ఇమేజ్, ప్రతిబింబం అని చెప్తాం. చూడండి, ఈ జెడ్ రైట్ సైడ్ ఉంది కదా, ఈ జెడ్ రైట్ సైడ్కి ఉన్నది కాస్త ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి రావాలి. ఇగో జెడ్ లెఫ్ట్ సైడ్కి వచ్చింది, జెడ్ లెఫ్ట్ సైడ్కి వచ్చింది, జెడ్ లెఫ్ట్ సైడ్కి వచ్చింది, కానీ సేమ్ టు సేమ్ ఎలా ఉందో అలానే ఉంది, కానీ అలా ఉండకూడదు కదా, రాంగ్ ఆన్సర్. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ఎలా ఉందో అలానే ఉంది, అందుకని ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఈ రెండింటిలో ఏదో ఆన్సర్ అయి ఉండాలి. నెక్స్ట్ ఐ రెండింటిలో ఓకే బాగానే ఉంది, యూ రెండింటిలో ఓకే బాగానే ఉంది. ఎఫ్ చూడండి, ఎఫ్ ఇప్పుడు ఏమవుతుందంటే మనం మిర్రర్ ఇమేజ్ వేసినప్పుడు ఇగో ఇక్కడ ఎఫ్ మారాలి, ఎఫ్ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి, కానీ ఇక్కడ ఏమైంది మారలేదు, అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. అర్థమైందా? మిర్రర్ ఇమేజ్ వేసినప్పుడు రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్ ఉంది రైట్ సైడ్కి వస్తాయి, టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇగో ఇక్కడ ఎఫ్కి ఇక్కడ మీరు చూస్తే కనుక ఇలా రైట్ సైడ్ ఉంది, ఇప్పుడు లెఫ్ట్కి రావాలి, లెఫ్ట్కి, అవునా కాదు? ఇక లెఫ్ట్కి రావాలి, ఇక్కడ ఏమైంది, ఇక్కడ రాలేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ ఇఫ్ ఆల్ ద లెటర్స్ ఇన్ ద వర్డ్ ఆస్ట్రాయిడ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫబెటికల్ ఆర్డర్. సో ఇంగ్లీష్ ఆల్ఫబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఎన్ని లెటర్స్ వాటి పొజిషన్ని మార్చుకోవు అంటున్నారు, అవునా? చూడండి, అసలు ఫస్ట్ మనకి ఇచ్చిన వర్డ్ ASTEROID, అవునా? ఇప్పుడు దీన్ని మనం ఇంగ్లీష్ ఆల్ఫబెటికల్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేస్తే ఏమొస్తుంది, ఫస్ట్ ఏ, తర్వాత డి, తర్వాత ఈ, తర్వాత ఐ, తర్వాత ORST, అవునా కదా? సో ఇంగ్లీష్ ఆల్ఫబెటికల్ ఆర్డర్ ప్రకారం ఏం చేసినప్పుడు ADEIORST వచ్చాయి, అవునా? ఇప్పుడు క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఎన్ని లెటర్స్ వాటి పొజిషన్ని మార్చుకోలేదు అంటున్నారు, అన్చేంజ్డ్. ఎన్ని లెటర్స్ వాటి పొజిషన్ మార్చుకోలేదు అంటున్నారు, చూద్దాం. ఇగో చూడండి, ఏ దాని పొజిషన్ మార్చుకోలేదు, ఏ ఫస్ట్ తర్వాత కూడా సేమ్ అలానే ఉంది, ఎస్ మారిపోయింది, టీ మారిపోయింది, ఈ మారిపోయింది, ఆర్ మారిపోయింది, ఓ మారిపోయింది, ఐ మారిపోయింది, డి మారిపోయింది. సో ఎన్ని లెటర్స్ వాటి పొజిషన్ మార్చుకోలేదు అంటే ఒక్క లెటర్ మాత్రమే వాటి పొజిషన్ మార్చుకోలేదు. ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఆడ్ 1 అనమాట ఈ క్వశ్చన్, ఆడ్ 1. ఓకే, ఆడ్ 1. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్లో, ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ డిఫరెంట్గా ఉంది, అది ఏమిటి అంటున్నారు. 18, 306, 23, 552, 25, 650, 13, 182. వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏమిటి? ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించండి వీటిలో డిఫరెంట్గా ఏముందని. ఇక్కడ మీరు చూస్తే కనుక 25 నుంచి 650 ఎలా వచ్చింది. ఇప్పుడు ఈ 25ని మనం ఇలా రాసుకోవచ్చా, 25ని 25 స్క్వేర్ 625 ప్లస్ 25, 625 ప్లస్ 25 చేస్తే 650, అనే 13ని స్క్వేర్ చేస్తే 169, 169 ప్లస్ 13, అవునా కదా? 169 ప్లస్ 13 చేస్తే 182. నెక్స్ట్ అలానే ఇచ్చోండి 23 స్క్వేర్ ప్లస్ 23, 23 స్క్వేర్ ప్లస్ 23, అవునా? 23 స్క్వేర్ ప్లస్ 23 స్క్వేర్ చేస్తే 529, 529 ప్లస్ 23 చేస్తే 552. కానీ ఇక్కడ గమనించండి 18 స్క్వేర్ చేస్తే 18 స్క్వేర్ 324,
కానీ ఇక్కడ ఏముంది 324 కాకుండా 306 ఉంది అంటే దాని మీనింగ్ ఏం చేయాలి 18 స్క్వేర్ నుంచి 18 సబ్ట్రాక్ట్ చేసేయాలి అవునా కదా 18 స్క్వేర్ 324 నుంచి మనం 18 సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు 306 వచ్చింది అవునా మరి వీటిలో డిఫరెంట్గా ఏముంది అంటే మీరు గమనిస్తే కనుక మనం డిఫరెంట్గా కనిపించేది ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ అందులో కూడా ట్రై చేయాలి లెటర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ ఇది అందులో కూడా ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి HKPT JLNS LMLR నెక్స్ట్ ఏమొస్తుంది అంటున్నారు ఒకసారి చూడండి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఫస్ట్ లెటర్ ఆప్షన్ అన్నింటిలో కూడా సేమ్ ఉంది కాబట్టి దాన్ని చెక్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అలానే సెకండ్ లెటర్ చూడండి సెకండ్ లెటర్ కూడా ఆప్షన్స్ అన్నింటిలో కూడా సేమ్ ఉంది అంటే దాన్ని చెక్ చేయడం కూడా మనకి ఎలాంటి ఉపయోగం లేదు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే థర్డ్ లెటర్ చెక్ చేద్దాం థర్డ్ లెటర్ చెక్ చేస్తే PNL నెక్స్ట్ ఏమిటి అంటున్నారు ఒకసారి చూడండి ఎల్ కాస్త ఎన్ అయింది అంటే +2 జరిగింది నేను థర్డ్ లెటర్ మాత్రమే చూస్తున్నా థర్డ్ లెటర్ ఎల్ కాస్త ఎన్ అయిందంటే +2 ఎన్ కాస్త మళ్ళీ ఏమైందంటే P అయింది +2 అవునా కదా అప్పుడు అదే లాజిక్ ప్రకారం చూసినప్పుడు ఇక్కడ థర్డ్ లెటర్ హెచ్ కదా హెచ్కి +2 చేయాలి హెచ్కి +2 చేస్తే ఏమని చెప్పండి హెచ్కి +2 చేస్తే జే రావాలి హెచ్కి +2 చేస్తే జే రావాలి అవునా కదా జే మరి సేమ్ టు సేమ్ అలానే జేకి +2 చేస్తే ఎల్ వచ్చుద్ది అవునా కదా అంటే మనకి థర్డ్ లెటర్ జే ఉండాలి థర్డ్ లెటర్ జే ఇదిగో థర్డ్ లెటర్ జే ఇక్కడ ఉంది అవునా కదా థర్డ్ లెటర్ జే లేదు రాంగ్ ఆన్సర్ థర్డ్ లెటర్ జే లేదు రాంగ్ ఆన్సర్ థర్డ్ లెటర్ జే లేదు రాంగ్ ఆన్సర్ సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 ఈ క్వశ్చన్ చూడండి ఇన్ ఏ సర్టెన్ కోడ్ IFF is coded as 21 ARB is coded as 21 how will CAW be coded in that language ఒకసారి చూడండి IFF నుంచి అసలు 21 ఎలా వచ్చింది చూద్దాం IFF నుంచి 21 ఎలా వచ్చిందంటే I అంటే ఎంత 9 అవునా కదా ఎఫ్ అంటే ఎంత 6 మళ్ళీ ఎఫ్ అంటే ఎంత 6 ఒకసారి వీటిని యాడ్ చేయండి 6 + 6 చేస్తే 12 + 9 చేస్తే 21 సరిపోయిందా అంటే నెంబర్స్ అన్నింటినీ కూడా యాడ్ చేస్తే మనకి 21 వచ్చింది నెక్స్ట్ అలానే ఏ అంటే ఎంత 1 ఆర్ అంటే ఎంత 18 బి అంటే ఎంత 2 అవునా ఇప్పుడు ఒకసారి వీటిని యాడ్ చేయండి వీటిని యాడ్ చేస్తే మళ్ళీ మనకు 21 వచ్చిందిగా అంటే ఇక్కడ ఉన్న లెటర్స్ యొక్క నెంబర్స్ తీసుకుని యాడ్ చేస్తే మనకి మన ఆన్సర్ వస్తుంది అవునా కదా సేమ్ దాని ప్రకారమే చూస్తే సి అంటే 3 ఏ అంటే 1 W అంటే 23 అవునా అప్పుడు మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఆన్సర్ ఏం రావాలి 27 అవునా సో 27 మన క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 2 నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్ పోలికలు ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్ సిజర్స్ కి పేపర్కి ఉన్న లింక్ ఏమిటి అనేది మనకు తెలియాలి ఎప్పుడైతే సిజర్కి పేపర్కి ఉన్న లింక్ తెలుసుద్దో అదే రిలేషన్ని ఫాలో అవుతూ ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఉంటుంది అది ఏంటో మనం చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామినేషన్లో వస్తుంటాయి సిజర్కి పేపర్కి లింక్ ఏమిటి సిజర్కి పేపర్కి లింక్ అది ఏమిటో తెలిస్తే అప్పుడు ఆటోమేటిక్గా మనం అదే లాజిక్ని ఫాలో అవుతూ ఆప్షన్ ఏముందో అది చెప్పొచ్చు సిజర్కి పేపర్కి లింక్ ఏమిటంటే మనం సిజర్ని ఉపయోగించి పేపర్ని కట్ చేస్తాం అవునా కదా అలానే ఫర్నెస్కి వాటర్కి లింక్ ఫర్నెస్ని ఉపయోగించి వాటర్ కట్ చేస్తామా కాదు కదా ఇక్కడ చూడండి యాక్స్ గొడ్డలి యాక్స్ని ఉపయోగించి వుడ్ కట్ చేస్తాము అవునా కదా గొడ్డలిని ఉపయోగించి వుడ్ కట్ చేస్తాం అవునా కదా మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే ఆప్షన్ 2 ఈ క్వశ్చన్ ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్ ఒక్కసారి అందరూ కూడా ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి 317202 అలానే 438 323 ఈ రెండింటిలో ఒకటే లాజిక్ ఉంది ఆ లాజిక్ ఏంటి తెలియాలి అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఉంది అదేమిటో మనం కమెంట్ చేయాలి ఓకేనా సేమ్ లాజిక్ని ఫాలో అవుతూ కింద ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఉంది అది ఏమిటి అని మనం చెప్పాలి గమనించండి ఇక్కడ లాజిక్ ఏంటనేది 317202 ఇక్కడ ఒకసారి లాజిక్ ఏంటో చూడండి ఒకసారి ఈ ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి డిఫరెన్స్ చూడండి డిఫరెన్స్ 317202 డిఫరెన్స్ ఎంత వచ్చింది అంటే 115 అవునా కదా నెక్స్ట్ అలానే 438 323 డిఫరెన్స్ ఎంత అంటే దీని డిఫరెన్స్ కూడా ఎంత వస్తుందంటే 115 అవునా కదా మరి ఆప్షన్లో 115 డిఫరెన్స్ ఎక్కడ వస్తుందో చూడండి 115 డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది ఆప్షన్లో 115 డిఫరెన్స్ ఎక్కడ వస్తే అదే మన ఆన్సర్ అవుతుంది ఆప్షన్లో 115 డిఫరెన్స్ ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్లో 115 డిఫరెన్స్ 402 287 అంటే 115 డిఫరెన్స్ వచ్చిందా ఎస్ 115 డిఫరెన్స్ వచ్చింది అందుకనే ఆప్షన్ 1 ఆన్సర్ అయిపోద్ది మీరు మిగిలిన వాటిని చూస్తే వాటికి 115 డిఫరెన్స్ లేదు నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా ఎనాలజీ టైప్ క్వశ్చనే గమనించండి 22 ఈజ్ రిలేటెడ్ టు 176 ఓకేనా నెక్స్ట్ ఫాలోయింగ్ ద సేమ్ లాజిక్ 32 రిలేటెడ్ టు 256 మనల్ని ఏమడుతున్నానంటే అదే లాజిక్ని ఫాలో అవుతూ
అదే లాజిక్ని ఫాలో అవుతూ 48కి ఏమవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. అదే లాజిక్ని ఫాలో అవుతూ 48కి ఏమవుద్ది? 22 కాస్త ఏమైందంటే 176 అయింది, 32 కాస్త ఏమైందంటే 256 అయింది, మరి 48 అయితే ఏమవుద్ది అంటున్నారు. ఒక్కసారి ఇక్కడ జాగ్రత్తగా ఆ నెంబర్స్ని గమనిస్తే మనకు లాజిక్ ఏమిటి అని తెలియడానికి అవకాశం ఉంది. ఒక్కసారి గమనించండి ఇది ఎలా వస్తుందని. ఒకసారి గమనిస్తే కనుక 22ని మనం ఇంటూ 8 చేసామనుకోండి, 22ని 8 టైమ్స్ చేస్తే ఏమొస్తుందంటే అప్పుడు 160 ప్లస్ 16 అంటే 176 అవునా. అనే 32ని మనం ఇంటూ 8 చేసామనుకోండి, 32 ఇంటూ 8 చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుందంటే 256. సేమ్ అలానే మనం దీన్ని కూడా ఇంటూ 8 చేస్తే ఏమొస్తుంది చెప్పండి. 48ని ఇంటూ 8 చేస్తే 320 ప్లస్ 64, 320 ప్లస్ 64 అంటే అప్పుడు ఏమొస్తుంది 384 అవునా. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 384, ఆప్షన్ 2 ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో వాళ్ళు ఏమడుతున్నారంటే ఆడ్ వన్ డిఫరెంట్గా ఉన్నది ఏంటో చెప్పాలి. డిఫరెంట్గా ఉన్నది భిన్నముగా ఉన్నది ఏంటి మనం చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట. భిన్నముగా ఉన్నది ఆడ్ వన్, వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏంటో చెప్పాలి. ఇక 4 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఈ 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ డిఫరెంట్గా ఉంది. TWZ, MPS, DGJ, KNP, వీటిలో డిఫరెంట్గా ఏముంది ఒకసారి చూడండి. T నుంచి W ఏం జరుగుతుందంటే T నుంచి W +2, మళ్ళీ W నుంచి Z చేస్తే ఇక్కడ కూడా +2 ఉంది అవునా కదా. T నుంచి W చేస్తే T నుంచి W చేస్తే ఇక్కడ ఏమొచ్చింది +3, ఇక్కడ కూడా +3, W నుంచి Z అంటే +3 అవునా కదా. M నుంచి P చేసామనుకోండి +3, ఇక్కడ D నుంచి G చేస్తే ఏమొస్తుంది +3 అవునా. K నుంచి N చూడండి, K నుంచి N చేస్తే ఏమొస్తుంది ఇది కూడా +3 అవునా కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి P నుంచి S చూడండి, P నుంచి S చేస్తే ఇది కూడా +3 అవునా కదా. G నుంచి J చూడండి, G నుంచి J ఇది కూడా +3. N నుంచి P చూడండి, N నుంచి P చూస్తే ఇది +2 ఉంది అవునా కదా. ఇక్కడ +2 ఉంది గమనించండి. మరి ఏది డిఫరెంట్గా ఉందంటే ఆప్షన్ 4 డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, త్రిభుజాలు ఎన్ని అంటున్నారు. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఇందులో ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అని చూస్తే కనుక ఇగో ఇక్కడ ట్రయాంగిల్స్ ఎన్ని అంటే ఇగో 1, నెక్స్ట్ ఇది 2, నెక్స్ట్ ఇది 3, ఇగో ఇక్కడ మళ్ళీ 4, ఇక్కడేమో 5 అంటే ఇక్కడ ఎన్ని వచ్చాయంటే ఇక్కడ 5 వచ్చాయి అవునా కదా 5. నెక్స్ట్ అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇగో ఇలా ఉంటే మీకు తెలుసు ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయన్న సంగతి. ఇలా ఉంటే మనకి 3 ట్రయాంగిల్స్ ఉన్నట్టు అవునా కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే కనుక ఇది 1, నెక్స్ట్ ఇది 2, నెక్స్ట్ ఇది 3, నెక్స్ట్ ఇది 4, ఇక్కడ ఎన్ని వచ్చాయంటే 4 వచ్చాయి అవునా కదా. నెక్స్ట్ జాగ్రత్తగా గమనించండి, ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఇది 3 ఇది ఒకటి 4, నెక్స్ట్ ఇది 5, నెక్స్ట్ ఇది 6 అవునా కదా. ఇక్కడ 6 వచ్చాయి. ఇక మళ్ళీ ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ ఒకటి ఉంది ఇది 1 అవునా. ఇంకేమైనా ట్రయాంగిల్స్ ఉన్నాయా? ఇంకా ట్రయాంగిల్స్ ఎక్కడైనా కనిపిస్తున్నాయా మనకి? ఇంకెక్కడా కూడా ట్రయాంగిల్స్ లేవు అవునా కదా. లేవు కాబట్టి ఒకసారి వీటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి. 5 + 6 చేస్తే ఎంత 11, 11 + 1 చేస్తే ఎంత 12, 12 + 4 చేస్తే 16, 16 + 3 చేస్తే 19. అంటే మొత్తం ఇక్కడ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయంటే 19 ట్రయాంగిల్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఒక్కసారి నేను జూమ్ చేశాను చూడండి. ఇక్కడ మనకి 111331 అయిందంట, 9 ఏమో 729 అయిందంట. ఫస్ట్ ఇక్కడ మనకి లాజిక్ ఏంటి తెలియాలి. అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఉంటుంది, అదేంటో మనం చెప్పాలి. 11 ఏమో 1331, 9 ఏమో 729. ఫస్ట్ అసలు అక్కడ లాజిక్ ఏంటో తెలుసుకోవాలి. ఆ లాజిక్ ఏంటో తెలిస్తే అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఉంది, అది ఏమిటి అనేది మనం కమెంట్ చేయాలి. ఇలాంటి లాజిక్ ఏంటి చూడండి. 11ని మనం ఎప్పుడైతే క్యూబ్ చేస్తామో 11ని క్యూబ్ చేస్తే ఎంత అంటే 1331. అలానే 9ని మనం క్యూబ్ చేస్తే 9ని క్యూబ్ చేస్తే 729. అలానే ఇక్కడ చూడండి సేమ్ ఇదే లాజిక్ని ఫాలో అవుతూ ఎక్కడ అంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. 7ని మనం క్యూబ్ చేసామనుకోండి 343. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పిగ్ పిగ్లెట్ మరి డీర్కి ఏమవుద్ది అంటున్నారు. పిగ్ పిగ్లెట్ అంటే ఏంటి? పిగ్ యొక్క పిల్లల్ని పిగ్లెట్ అని పిలుస్తాం. పిగ్ యొక్క పిల్లల్ని పిగ్లెట్ అంటే చిన్నగా ఉంటాయి కదా పిల్లలు, వాటిని మనం పిగ్లెట్ అని పిలుస్తాం. మరి పిగ్ పిల్లల్ని పిగ్లెట్ అని పిలిస్తే డీర్ పిల్లల్ని ఏమని పిలుస్తాం? పప్పు అని పిలుస్తామా, ఫోల్ అని పిలుస్తామా, ఫాన్ అని పిలుస్తామా, కాఫ్ అని పిలుస్తామా? ఎలాగో మీ ఏందో తెలుసు, కాఫ్ అని పిలవము. ఎందుకంటే కాఫ్ అంటే కౌ యొక్క పిల్లల్ని మనం కాఫ్ అని పిలుస్తూ ఉంటాం అవునా కదా. మరి ఏమిటి డీర్ పిల్లల్ని ఏమని పిలుస్తాము? డీర్ పిల్లల్ని ఏమని పిలుస్తామంటే ఫాన్. ఎస్, ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. ఫాన్. డీర్ పిల్లల్ని ఏమని పిలుస్తామంటే ఫాన్. ఇది పేపర్ ఫోల్డింగ్ అండ్ కట్టింగ్ సంబంధించిన క్వశ్చన్. పేపర్ ఫోల్డింగ్ అండ్ కట్టింగ్ ఒక్కసారి ఫస్ట్ జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ పేపర్ ఇలా ఉంది, ఫస్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేశారు,
మరలా ఈ పేపర్ని ఇలా ఫోల్డ్ చేశారు, ఫోల్డ్ చేసి ఇలా ఈ పేపర్లో కట్ చేయడం జరిగింది. ఈ పేపర్ని మరలా ఓపెన్ చేస్తే ఈ పేపర్ ఎలా కనిపించబోతుంది అంటున్నారు. మనందరూ తెలుసు, ఎప్పుడైతే పేపర్ని మనం ఇలా వెర్టికల్గా ఓపెన్ చేస్తామో అప్పుడు మిర్రర్ ఇమేజ్, ఎప్పుడైతే ఇలా హారిజాంటల్గా ఓపెన్ చేస్తామో అప్పుడు మనం దానికి వాటర్ ఇమేజ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. అవునా కదా? వెర్టికల్గా ఓపెన్ చేస్తే మిర్రర్ ఇమేజ్, హారిజాంటల్గా ఓపెన్ చేస్తే వాటర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా, మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ రైట్ అవుద్ది, రైట్ లెఫ్ట్ అవుద్ది, టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు. వాటర్ ఇమేజ్లో ఏమవుతుంది తెలుసు కదా, వాటర్ ఇమేజ్లో ఏమవుతుందంటే టాప్ బాటమ్ అవుద్ది, బాటమ్ టాప్ అవుద్ది, లెఫ్ట్ రైట్లో ఎలాంటి మార్పులు ఉండవు. అవునా కదా? ఒక్కసారి మరి దాని ప్రకారం చూస్తే కనుక ఇగో ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు ఎక్కడుందంటే లెఫ్ట్ సైడ్ ఉంది, ఇప్పుడు ఇది రైట్ సైడ్ రావాలి, రైట్ సైడ్. అవునా కదా? రైట్ సైడ్ రావాలి. చూద్దాం. ఇగో ఇది లెఫ్ట్లో ఉంటే ఇది రైట్లో ఉండాలి, బాగానే ఉందిగా. లెఫ్ట్లో ఉంటే రైట్లో సరిపోయిందిగా. ఇగో ఇది లెఫ్ట్లో ఉంటే ఇది రైట్లో ఉంది, ఇక్కడ బాగానే ఉంది. ఇగో ఇక్కడ కూడా చూడండి, ఇది లెఫ్ట్లో ఉంటే ఇది రైట్లో ఉంది, బాగానే ఉంది. ఇవి ఇక్కడ చూడండి, ఇది లెఫ్ట్లో ఉంటే ఇది రైట్లో ఉంది, ఇది కూడా బాగానే ఉంది. ఇది లెఫ్ట్లో ఉంటే ఇది రైట్లో ఉంది, ఇక్కడ అన్నింటిలో కూడా బాగానే ఉంది. ఓకేనా? నెక్స్ట్ గమనించండి, ఇక్కడ ఏమైందంటే పైకి ఓపెన్ చేసినప్పుడు ఇది పైన ఉన్నవి కాస్త ఇగో పైన ఉంది కదా, పైన ఉన్నది కాస్త కిందకి రావాలి. ఎప్పుడైతే మనం వాటర్ ఇమేజ్ వేస్తామో పైన ఉన్నది కిందకి రావాలి, కానీ ఇక్కడ కిందకి రాలేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇగో పైన ఉన్నది కిందకి రావాలి, ఇగో ఇది కూడా ఇగో కింద పైన ఉంది కిందకి రావాలి, ఇగో ఇక్కడ కూడా పైన ఉంటే కిందకి రావాలి, కానీ ఇక్కడ కిందకి రాలేదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇగో పైన ఉన్నది కిందకి రావాలి, కిందకి వచ్చింది, పైన ఉన్నది కిందకి రావాలి, కిందకి వచ్చింది. ఇగో పైన ఉన్నది కిందకి రావాలి, కిందకి రాలేదు, రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ సిలోజిజం సంబంధించిన క్వశ్చన్. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, దీనికి మనం డయాగ్రామ్ వేయాలి. ఆల్ నెక్లెస్ ఆర్ స్క్వేర్. ఇగో ఆల్ నెక్లెస్ ఆర్ స్క్వేర్. నెక్స్ట్ సమ్ స్క్వేర్ ఆర్ సర్కిల్. ఇగో సమ్ స్క్వేర్ ఆర్ సర్కిల్. నెక్స్ట్ నో సర్కిల్ ఈజ్ రింగ్. నో సర్కిల్ ఈజ్ రింగ్. నో సర్కిల్ ఈజ్ రింగ్. ఓకేనా? ఇప్పుడు ఒకసారి మనం జాగ్రత్తగా గమనిద్దాం, వీటికి కన్క్లూజన్ ఏమవుతో చూద్దాం. కన్క్లూజన్, నో స్క్వేర్ ఈజ్ రింగ్. ఇదిగో స్క్వేరు, ఇదిగో రింగ్. ఇగో ఇక్కడ నో ఎవరికి ఉందంటే సర్కిల్కి రింగ్కి ఉంది, అంటే అది స్క్వేర్కి పని చేయదు, ఎందుకంటే స్క్వేర్ బయట ఉంది కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. నో రింగ్ ఈ సర్కిల్. ఇదిగో రింగు, ఇదిగో సర్కిల్. రింగ్కి సర్కిల్కి నో ఉందిగా, నో ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ సమ్ స్క్వేర్ ఆర్ నెక్లెస్. ఇదిగో స్క్వేర్, ఇదిగో నెక్లెస్. స్క్వేర్కి నెక్లెస్ రెండు కలిసి ఉన్నాయా? ఎస్, వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి రైట్ ఆన్సర్. అంటే 2 and 3 రెండు కూడా రైట్ ఆన్సర్. బోత్ 2 and 3 ఎక్కడ ఉంది చూడండి, బోత్ 2 and 3. ఇగో ఓన్లీ కన్క్లూజన్ 2 and 3 ఫాలోస్. తీర్మానాలు 2 మరియు 3 మాత్రమే అనుసరిస్తాయి. 2 and 3 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. 14, 23, 42, 71, 110. నెక్స్ట్ ఏం రావాలంటున్నారు? ఒక్కసారి మీరు ఈ సిరీస్ని చూస్తే ఈ సిరీస్ స్లోగా పెరుగుతూ వెళ్ళిపోతుంది. అవునా కదా? అందుకని ఒకసారి డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ చూస్తే 14, 23 డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 9. మరి 23, 42 డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 19. 42, 71 డిఫరెన్స్ ఎంత వస్తుంది? డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 29. అవునా కదా? 71 అనే 110 డిఫరెన్స్ ఎంత వస్తుందంటే డిఫరెన్స్ 39. అవునా? మరి నెక్స్ట్ ఏం రావాలి? ఒక్కసారి గమనించండి, డిఫరెన్స్ మీరు చూస్తే కనుక 9, 19, 29, 39. మరి 9, 19, 29, 39 అంటే 10 పెరుగుతూ వెళ్తుంది. అవునా కదా? మరి 39 తర్వాత నెక్స్ట్ ఏం రావాలంటే 49 రావాలి. అప్పుడు 110 + 49 చేస్తే ఆన్సర్ ఏం రావాలంటే 159. ఎస్ ఆర్ నో? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 159. ఎందుకంటే డిఫరెన్స్ అనేది 10 పెరుగుతూ వెళ్తుంది. అప్పుడు 39కి +10 చేస్తే 49 రావాలి. సో 110 + 49 చేస్తే 159 ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం పెన్ను పేపర్ లేకుండా ఎలా సాల్వ్ చేయాలని ఆల్రెడీ మనం నేర్పించాము. అవునా కదా? అదే టెక్నిక్ని ఉపయోగిస్తూ ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. జాగ్రత్తగా గమనించండి. A + B means A is mother of B. అంటే A Bకి తల్లి. A - B means A is brother of B. A Bకి సోదరుడు. A × B means A is wife of B. A Bకి భార్య. A division B means A is father of B. A Bకి తండ్రి. ఇప్పుడు దీని ప్రకారం ఇక్కడ చూడొచ్చు, M + Q - R + K - Y. దెన్ హౌ ఈజ్ M రిలేటెడ్ టు Y? సో M ఏమవుతారు Yకి అని క్వశ్చన్ అడుగుతున్నారు. M ఏమవుతారు Yకి అని. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడల్లా మనం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రావాలి. అదే కదా మనం నేర్చుకున్న షార్ట్ కట్. దాని ప్రకారం చూడండి, మైనస్ అంటే ఏమిటి? మైనస్ అంటే బ్రదర్. అవునా కదా? అంటే Y వాళ్ళ బ్రదర్ ఎవరంటే K. ప్లస్ అంటే ఏమిటి? ప్లస్ అంటే మదర్. బ్రదర్ వాళ్ళ మదర్ ఏమవుతారంటే మదరే అవుతారు. అవునా కదా? బ్రదర్ వాళ్ళ మదర్, సోదరుడి యొక్క తల్లి అవుతారు. బ్రదర్ వాళ్ళ మదర్ అవుతారు. మళ్ళీ మైనస్ అంటే మళ్ళీ బ్రదర్ వచ్చింది. మదర్ వాళ్ళ బ్రదర్ ఏమవుతారంటే అంకుల్ అవుతారు. అంకుల్ వాళ్ళ మదర్ ఏమవుతారంటే గ్రాండ్ మదర్ అవుతారు. అంకుల్ వాళ్ళ మదర్ ఏమవుతారంటే గ్రాండ్ మదర్. సో ఆన్సర్లో గ్రాండ్ మదర్ ఎక్కడ ఉంటే అది ఆన్సర్. చూడండి, ఆన్సర్లో గ్రాండ్ మదర్ లేదు.
ఆన్సర్లో గ్రాండ్ మదర్ లేదు, మదర్స్ మదర్. అవునా కదా, ఎందుకంటే మదర్స్ మదర్ని గ్రాండ్ మదర్ని పిలుస్తాము, ఫాదర్స్ మదర్ని కూడా గ్రాండ్ మదర్ని పిలుస్తాము. కానీ ఇక్కడ ఫాదర్స్ మదర్ కాదు, ఎందుకంటే మదర్స్ మదర్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇతని బ్రదర్ వాళ్ళ మదర్. అవునా కదా, బ్రదర్ వాళ్ళ మదర్ మదరే అవుతారు, మదర్ వాళ్ళ మదర్. అవునా కదా, మదర్ వాళ్ళ మదర్. ఓకేనా. సో అందుకని ఆన్సర్ ఏమవుతుందంటే మదర్స్ మదర్, ఫాదర్స్ మదర్ కాదు, మదర్స్ మదర్. ఇది మిర్రర్ ఇమేజ్ సంబంధించిన క్వశ్చన్, జాగ్రత్తగా గమనించండి. మిర్రర్ ఇమేజ్ లో ఏమో తెలుసు, లెఫ్ట్ రైట్ అవుద్ది, రైట్ లెఫ్ట్ అవుద్ది, టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు, దాన్నే మనం మిర్రర్ ఇమేజ్ అని పిలుస్తాము. ఒక్కసారి మరి డయాగ్రామ్ ని గమనించి ఇందులో మిర్రర్ ఇమేజ్ ఏమవుద్దో అందరూ కూడా ఒకసారి గమనించాలి. మిర్రర్ ఇమేజ్ లో రైట్ లెఫ్ట్ అవ్వాలి, లెఫ్ట్ రైట్ అవ్వాలి కదా. ఇగో 6 రైట్ సైడ్ ఉంది, ఇప్పుడు 6 లెఫ్ట్ సైడ్కి రావాలి. ఇగో 6 లెఫ్ట్ సైడ్కి వచ్చిందా, రాలేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. 6 లెఫ్ట్ సైడ్కి వచ్చిందా, 6 లెఫ్ట్ సైడ్కి వచ్చిందా, వచ్చింది, ఓకే. ఇవి ఇక్కడ 6 లెఫ్ట్ సైడ్కి వచ్చిందా, రాలేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇగో 6 లెఫ్ట్ సైడ్కి వచ్చిందా, వచ్చింది. నెక్స్ట్ హెచ్ మిర్రర్ ఇమేజ్ వేసినప్పుడు హెచ్ ఇలా రావాలి, ఓకే బాగానే ఉంది. నెక్స్ట్ డీకి మిర్రర్ ఇమేజ్ వేస్తే ఇగో ఇలా అవ్వాలి, బి రైట్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్ 3కి మిర్రర్ ఇమేజ్ వేస్తే ఇగో 3, ఓకే ఇది కూడా బాగానే ఉంది. ఇగో 7 చూడండి, 7 మిర్రర్ ఇమేజ్ వేస్తే ఏమవ్వాలంటే, మిర్రర్ ఇమేజ్ వేస్తే లెఫ్ట్ రైట్ అవ్వాలి, రైట్ లెఫ్ట్ అవ్వాలి, టాప్ బాటం ఇలాంటి మార్పులు ఉండకూడదు. అవునా కదా, ఇది టాప్లో ఉంటే టాప్లో ఉండాలి, కానీ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ బాటంలోకి వచ్చేసింది, బాటంలోకి. అవునా కదా, 7 మనం మిర్రర్ ఇమేజ్ చేసినప్పుడు ఇక్కడ బాటంలోకి వచ్చింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్, ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామినేషన్లో వస్తుంటాయి. చూడండి, 29 × 145 ప్లస్ 5 - 640 డివైడ్ బై 15 ఈక్వల్ టు 216. ఇందులో వాళ్ళు ఏమంటారంటే A2 సైన్స్ని ఇంటర్చేంజ్ చేస్తే ఈ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవుద్ది అంటున్నారు. అర్థమైందా, A2 సైన్స్ని ఇంటర్చేంజ్ చేస్తే ఈక్వేషన్ సాటిస్ఫై అవుద్ది అంటున్నారు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, డివిజన్ ప్లస్. ఇగో ఈ డివిజన్ ఉన్న దగ్గర ప్లస్ రావాలి, ప్లస్ ఉన్న చోట డివిజన్ రావాలి. చూడండి, మనకు ఆల్రెడీ తెలుసు ఇది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయితే అప్పుడు మనకి ఆన్సర్ రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ డివిజిబుల్ కాకపోతే ఇది ఆన్సర్ కాదు, ఎలిమినేట్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి, 145 5లో పోతుంది కదా, పోతుంది కాబట్టి ఇది ఆన్సర్ అవడానికి అవకాశం ఉంది. చెక్ చేస్తే 145 5లో ఎన్ని టైమ్స్ పోతుంది, 145 5లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే మనకు అది 29 టైమ్స్ పోతుంది. అవునా కదా, అప్పుడు ఏమైపోతుంది ఇక్కడ 29 × 29 మైనస్ 640 ప్లస్ 15 ఇగో -640 ప్లస్ 15 చేస్తే ఏమైపోద్ది అంటే -625 అవుద్ది, ఈక్వల్ టు 216. అవునా కదా, ఈక్వల్ టు 216. -640 ప్లస్ 15 చేస్తే -625 అవుద్ది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఒకసారి చూడండి, 29 స్క్వేర్ ఎంత అంటే 841 - 625. ఇప్పుడు ఇది చేస్తే ఏమైపోతుంది చూడండి, 841 - 625 చేస్తే మనకి 216 సరిపోయింది కదా. ఎస్ ఆర్ నో? సరిపోయింది కదా, 216 సరిపోయింది కదా. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1. ఓకేనా, 29 స్క్వేర్ 841, ఎందుకంటే 29 కదా, 29 స్క్వేర్ కదా, 841 - 625 చేస్తే 216 సరిపోయింది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇది సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్, ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ ఇది. స్పేస్ బి స్పేస్ ఏ ఇలా ఇచ్చారు. ఒకసారి ఇది జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ సిరీస్ ఏమై ఉంటుంది. ఇగో ఏకి ముందల ఎల్ ఉంది, అందుకని ఇక్కడ కూడా నేను ఏకి ముందల ఎల్కి ముందల ఏ ఉంటుంది అనే ఉద్దేశంతో ఎల్కి ముందల నేను ఏ పెడుతున్నాను, ఎందుకంటే ఎల్ల ముందల ఏ ఉంది కదా, అంటే లాస్ట్ నుంచి థర్డ్ ప్లేస్ ఏ ఉంది. అవునా కదా, అంటే మన ఆప్షన్లో థర్డ్ ప్లేస్లో ఏ ఉండాలి. ఇగో థర్డ్ ప్లేస్లో ఏ ఉంది, ఇక్కడ థర్డ్ ప్లేస్లో బి ఉంది కాబట్టి మోస్ట్లీ ఆన్సర్ అవ్వకపోవచ్చు. ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఇక్కడ ఎల్ ఉంది, ఇది కూడా ఆన్సర్ కాకపోవచ్చు. ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఏ ఉంది. అవునా కదా, ఒకవేళ ఇక్కడ ఏ తీసుకుంటే తర్వాత ఎల్ వస్తాయి, ఎల్ఎల్ అంటే 2, ఇగో ఎల్ అయిపోతాయి, ఎల్ఎల్ అవ్వకూడదుగా. ఇగో బి ఏ వస్తున్నాయి, చూద్దాం ఒకసారి. ఇక్కడ బి పెట్టి ఇక్కడ ఏ పెడదాం, బి పెట్టి ఏ అంటే ఎల్బిఏ. అవునా, ఇగో ఇక్కడ కూడా చూడండి ఎల్బిఏ. అవునా, ఇగో ఇక్కడ కూడా చూడండి ఎల్బిఏ, ఇక్కడ కూడా చూడండి ఎల్బిఏ. అవునా, ఎస్ వచ్చింది కదా మన లాజిక్ ఏంటనే సంగతి, ఎల్బిఏ మన లాజిక్. ఇగో ఎల్బిఏ. అవునా కదా, ఇదే లాజిక్, ఎల్బిఏ అంటే ఆన్సర్ ఏమవుతుంది దీనికి ఆప్షన్ 1. అవునా కదా, ఎందుకంటే ఇక్కడ ఏ ఉంది, కానీ ఇక్కడ ఏమైందంటే ఎల్ ఉంది. అప్పుడు ఇక్కడ పెడితే ఏంటి ఎల్ వరుసనే 3 ఎల్ అవుతాయి, వరుసనే 3 ఎల్ ఎలా అవుతాయి లాజికల్గా, ఇక్కడ అవ్వట్లేదు కదా, అందుకనే ఆప్షన్ 1 ఆన్సర్ అవుద్ది, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఇది సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్. ఒక్కసారి జాగ్రత్తగా గమనించి ఈ సిరీస్ లో నెక్స్ట్ రావాల్సిన బొమ్మ ఏంటో జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఈ సిరీస్ లో అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి, ఈ సిరీస్ లో నెక్స్ట్ రావాల్సిన బొమ్మ ఏంటి. ఇక్కడ మీరు చూడండి, ట్రయాంగిల్ ఇక్కడ ఉంది, ఈ ట్రయాంగిల్ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. అవునా కదా, నెక్స్ట్ ఇదిగో ఈ
సెమీ సర్కిల్ ఇక్కడ ఉంది, ఈ సెమీ సర్కిల్ ఇక్కడికి వచ్చింది. అంటే ఏమైందంటే రెండు కూడా వాటి పొజిషన్ని మార్చుకున్నాయి, అటు ఇటు మార్చుకున్నాయి. సేమ్ అలానే ఇక్కడ చూడండి, యారో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉండాల్సిన యారో ఇక్కడ ఏమైందంటే ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఇగో ఈ టీ షేప్ ఇక్కడ ఉంది, ఈ టీ షేప్ ఏమైందంటే ఇక్కడికి వచ్చింది. అంటే ఈ రెండు కూడా వాటి పొజిషన్ని మార్చుకున్నాయి. అవునా కదా? ఇవి ఎలాగైతే వాటి పొజిషన్ ఇంటర్చేంజ్ చేసుకున్నాయో ఇవి కూడా అలానే వాటి పొజిషన్ని అటు ఇటు మార్చుకున్నాయి. అవునా కదా? నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇగో ఇది సేమ్ ఇక్కడే ఉంది, కానీ ఏమైందంటే ఇది ఇలా తిరిగింది. సేమ్ ఇలానే ఉంది, ఇది ఏమైందంటే ఒక 90 degrees క్లాక్ వైజ్లో తిరిగింది. ఇదిగో ఇది కూడా చూడండి 90 degrees క్లాక్ వైజ్లో తిరిగింది. అంటే సేమ్ ఇక్కడే ఉంది, 90 degrees క్లాక్ వైజ్ తిరిగింది. ఇది కూడా చూడండి, ఇది కూడా 90 degrees క్లాక్ వైజ్, అంటే 90 degrees సవ్యదిశలో తిరిగింది. 90 degrees సవ్యదిశలో తిరిగితే ఇలాగా. ఇది కూడా చూడండి 90 degrees సవ్యదిశలో తిరిగింది, సవ్యదిశలో తిరిగితే ఇలా వచ్చింది. అవునా కదా? నెక్స్ట్ ఏమైందంటే ఇగో ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమైందంటే ఇక మళ్ళీ ఇంటర్చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. చూడండి ఈ రెండు కూడా మార్చుకున్నాయి. నెక్స్ట్ ఈ రెండు కూడా ఇంటర్చేంజ్ అయ్యాయి ప్లేస్లు. ఇవి ఇక్కడ ఉన్నది ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వచ్చింది. అవునా? ఇప్పుడు నెక్స్ట్ ఏం అవ్వాలి, నెక్స్ట్ ఏం అవ్వాలంటే మళ్ళీ 90 degrees క్లాక్ వైజ్ తిరగాలి. ఇదిగో ఇది 90 degrees క్లాక్ వైజ్ తిరిగితే ఏమైపోద్ది, 90 degrees క్లాక్ వైజ్ తిరిగితే ఇలా వచ్చింది. అవునా? ఇది 90 degrees క్లాక్ వైజ్ తిరిగింది అనుకోండి, ఇది ఇలా వచ్చుద్ది. 90 degrees క్లాక్ వైజ్ తిరిగితే ఇది 90 degrees క్లాక్ వైజ్ తిరిగింది అనుకో, ఇది ఇలా వచ్చుద్ది. అవునా కదా? ఎందుకంటే 90 degrees సవ్య దిశ క్లాక్ వైజ్లో తిరగాలి, సవ్య దిశ. ఇగో ఇది 90 degrees క్లాక్ వైజ్ తిరిగింది అనుకోండి, ఇది ఇలా వచ్చుద్ది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఇలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంటే అది ఆన్సర్. టీ అటువైపు ఉండాలి. ఇగో టీ ఇటువైపు ఉంది, టీ అటువైపు ఉంది. ఇగో టీ మనం అనుకున్నట్టుగా లేదు, రాంగ్ ఆన్సర్. టీ ఇక అసలు టీయే లేదు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇవి చూస్తే కనుక ఈ ట్రయాంగిల్ అనేది కిందకు ఉండాలి. ఇగో ట్రయాంగిల్ ఇక్కడ ఏమైంది, పైకి ఉంది, పైకి ఉంది కూడా రాంగ్ ఆన్సర్. ఇగో ట్రయాంగిల్ కిందకు ఉంది, ఇగో సెమీ సర్కిల్ కూడా కిందకే ఉంది, యారో ఇటు ఉంది. ఎస్ ఆర్ నో? అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ విద్యార్థుల కోసం ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ అనమాట. ఈ ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ మనకు కేవలం 999 రూపీస్కి ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే తెలంగాణలో వెరీ సూన్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది. దానికి సంబంధించిన పూర్తి కోర్స్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి తెలంగాణలో వచ్చే కోర్స్కి ఇది మనకి ఆఫర్లో 2000 రూపాయలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే తెలంగాణలో VRO VRA సంబంధించి కూడా నోటిఫికేషన్ వెరీ సూన్ రాబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి కోర్స్ అనేది మనకి 2000 రూపాయలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు తెలుగు విద్యార్థులకు తెలుగు మీడియం క్లాసులు ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం క్లాసులు ఉంటాయి. ఇది పూర్తి కోర్స్ అనేది మనకి ఆఫర్లో 2000 రూపాయలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ విద్యార్థుల కోసం రైల్వే స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. రైల్వే ALP కంప్లీట్ కోర్స్ CBT1 సంబంధించిన కంప్లీట్ కోర్స్ మనకి ఇప్పుడు ఆఫర్లో 2000 రూపాయలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు పూర్తి సిలబస్ మొత్తం అంతా కవర్ చేయడంతో పాటు క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు ఇంగ్లీష్ మీడియం కూడా క్లాసెస్ సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అని ఎవరి విద్యార్థులు రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ రైల్వే గ్రూప్ డి సంబంధించిన కంప్లీట్ కోర్స్. ఇందులో మీకు కంప్లీట్గా క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ అనేది మీకు ఇప్పుడు ఆఫర్లో 2000 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు రైల్వే NTPC ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం CBT1 CBT2 రెండు కలిపి పూర్తి కోర్స్ మన ఆఫర్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ పూర్తి కోర్స్ మనకి 2000 రూపాయలకి పూర్తి కోర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాసులు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం క్లాసులు సెపరేట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు రైల్వే JE ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో రైల్వే JEకి సంబంధించిన పూర్తి కోర్స్ అనేది మనకి ఇప్పుడు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పూర్తి కోర్స్ అనేది మనకు ఆఫర్లో 2000 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే బ్యాంక్ ఎగ్జామ్స్ ఎవరి విద్యార్థులు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, అది బ్యాంక్ PO అవచ్చు, క్లర్క్ అవ్వచ్చు. బ్యాంక్ PO క్లర్క్ ఎగ్జామ్ సంబంధించిన ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ అనమాట బ్యాంక్ మహాప్యాక్. ఈ కంప్లీట్ కోర్సులో మొత్తం క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాసులు, ఇంగ్లీష్ మీడియం క్లాసులు ఉంటాయి. ఇందులో మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం కలిపి బ్యాచ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఇప్పుడు ఆఫర్లో 3300 రూపాయలకి కంప్లీట్ కోర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్స్ అని రాయాలనుకుంటున్నారు, SSC ఎగ్జామ్స్ అని రాయాలనుకుంటున్నారు, రైల్వే ఎగ్జామ్స్ అని రాయాలనుకుంటున్నారు, వాళ్ళ కోసం స్పెషల్ కాంపాక్ అనమాట. ఈ కాంపాక్లో మొత్తం మీకు సిలబస్ మొత్తం అంతా కవర్ చేయడం జరుగుతుంది. 3 ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని మొత్తం సిలబస్ 3 ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ లో కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాసులు ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాసులు ఉంటాయి. ఇందులో మీకు క్లాస్ ఎగ్జామ్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఫుల్ కోర్స్ అనేది 4200 రూపాయల ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించి నోటిఫికేషన్ పడింది. ఇందులో మనకి సుమారుగా 13 లక్షల రూపాయలు పర్ యానం జీతం రాబోతుంది అనమాట. 13 లక్షల రూపాయలు పర్ యానం. ఈ కంప్లీట్ కోర్స్ అనేది మనకి ఆఫర్లో 2250 రూపాయలకి పూర్తి కోర్స్ అనేది ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆయన ఎవరి విద్యార్థులు UPSC CSAT ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ బ్యాచ్. ఇందులో మీకు UPSC CSAT సిలబస్ మొత్తం అంతా కవర్ చేయడంతో పాటు PS పేపర్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఆఫర్లో 1500 రూపాయలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆయన ఎవరి విద్యార్థులు గ్రూప్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్స్కి సంబంధించిన కంప్లీట్ కోర్సెస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సపరేట్ కోర్సెస్, తెలంగాణ వాళ్ళకి సపరేట్ కోర్సెస్ ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆయన ఎవరి విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అని రాయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం స్పెషల్ కాంబో ప్యాక్ అనమాట. ఈ కాంబో ప్యాక్లో మీరు జాయిన్ అవ్వడం ద్వారా మీరు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇది మీకు తెలుగు ఇంగ్లీష్ మీడియం కూడా అవైలబిలిటీ ఉంది. ఈ కోర్స్ అనేది మనకు 2500 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా మీకు అన్ని కోర్సెస్ కూడా మదర్స్ డే సందర్భంగా ఆఫర్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. ఈ ఆఫర్ కేవలం 11, 12, 13, 14 మే మాత్రమే ఆఫర్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి.